చెప్పండి తమ్ముడు, మరి విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులపైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టడానికి ముందుకు వస్తుంది? మరి ఏంది ఈ సమస్య ఏంది? ఇప్పుడు మీకు బీఆర్ఎస్కి సంబంధించి విద్యార్థి నాయకులకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది ఈ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి గులాబీ కండువా చూస్తేనే బుగ్గులు పుడుతుంది. గులాబీ కండువా చూస్తేనే బుగ్గులు పుడుతుంది. ఈరోజు బీఆర్ఎస్ అనేది రాష్ట్రంలో ఆయన చెప్పిన 420 హామీలను ఎండగడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున వారి అక్రమ కేసులు పెడుతున్నారు, జైలుకు పంపుతున్నారు. 14 రోజులు రిమాండ్లు పంపించినా, ఎన్ని రోజులు పంపించినా మేము అడిగిన నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఉన్నారు? ప్రియాంక గాంధీని తోలుకొచ్చిండు. 5,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు, ఎక్కడ పోయింది? స్కూటీలు అన్నారు, ఎక్కడ పోయినాయి? మరి ఆ తర్వాత స్కాలర్షిప్లు రిలీజ్ చేస్తున్నారు. నీకు 1,00,000 కోట్ల మూసీకి ఏమో డబ్బులు ఉంటాయి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ స్కాలర్షిప్ రిలీజ్ చేయడానికి డబ్బులు ఉండవు. ఫైనాన్స్ శాఖతోటి కమిషన్లు తీసుకోవడానికి, బ్యాగులు తీసుకోవడానికి, బ్యాగులు కూడా ఖరీదైన బ్యాగులు కొనడానికి నీతో డబ్బులు ఉంటాయి. కానీ విద్యార్థులకు మాత్రం డబ్బులు వాళ్ళు ఇచ్చిన హామీలలో విద్యార్థులకు నెరవేర్చిందంటే ఏమీ లేదు. కేసీఆర్ గవర్నమెంట్లో, గత ప్రభుత్వంలో కేసీఆర్ గవర్నమెంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని అద్భుతమైన స్కీమ్ పెట్టిండు. దానికి ఇక్కడ ఎందుకు పోయినాయి? డబ్బులు లేవంటావు. మరి నీ మూసి 1,00,000 కోట్లకు డబ్బులు ఉన్నాయా? ప్రజాపాలన పనికి మళ్ళీ పాలన చేస్తుండ్రు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఏం చేస్తుండ్రు? మిస్ ఇండియా కాంపిటీషన్స్ పెట్టిండు. ఏం చేసిండు? నిరుద్యోగ ఉద్యోగ కల్పన. మిస్ ఇండియా కాంపిటీషన్ ఎవరికి వచ్చింది? ఉద్యోగ కల్పన. ఈరోజు నీవు పెట్టిన మిస్ ఇండియా కాంపిటీషన్ ద్వారా ప్రపంచ దేశాల్లో తెలంగాణలో బ్రాస్టిస్టర్గా చూస్తుండ్రు. దాని మీద విచారణ ఎందుకు వేయట్లేదు? నీవేమో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ప్రపంచానికి ఒక నూతన నడవడికను కేటీఆర్ గారు చూపిస్తున్నాం. దాని మీద అవినీతి అక్రమాలు ఉన్నాయని. మరి అవినీతి అక్రమాలు జరిగిన మిస్ ఇండియా కాంపిటీషన్ సంబంధించి ఎందుకు మాట్లాడతావు? క్యాబినెట్లో ఎందుకు ప్రకటిస్తలేవు? నీవు చెప్పినావు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఎక్కడిచ్చినావు? కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను నీ ఉద్యోగాలు అనుకొని పక్కకు వీడియో వేరే తల్లికి వీడిన వీడియో నా వీడియో అని చెప్పుకునే వ్యక్తివి నీవు. తమ్ముడు, ఇక్కడ మొత్తము రేవంత్ రెడ్డి అంటున్నాడు ఉద్యోగాలు అద్దు అని చెప్పేసి నిరుద్యోగులు ధర్నలు ఆందోళన చేస్తున్నారట కదా, ఇది వాస్తవమేనా? ఉద్యోగాలు వద్దని నిరుద్యోగులు ధర్నా. మన సెక్రటరీ ముట్టడికి నిరుద్యోగులు ఎందుకు చేసిండ్రు? 2 లక్షల ఉద్యోగాలు నువ్వు డేట్లు టైంలు అన్ని ఇచ్చినావు కదా. జూన్ 2 నుంచి నేను జాబ్ క్యాలెండర్ వేసిన అన్నావు కదా. డేట్లు ఇచ్చినావు, టైంలు ఇచ్చినావు, సంతకాలు పెట్టినావు, బాండ్ పేపర్లు అన్నావు, ఏది చేయలే కదా. ఈరోజు ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులను లాఠీ ఛార్జీలు చేపిస్తున్నావు. అంటే గతంలోనేమో అశోక్ నగర్కి పోయి ఛాయలు కాఫీలు తాగేమో వాళ్ళని రెచ్చగొడతావు. ఈరోజు ఉద్యోగాలు ఏమంటే లాఠీ ఛార్జీలు చేస్తున్నావు, జైల్లోకి పంపుతున్నావు. ఈరోజు మోతీలాల్ గారు 14 రోజులు రిమాండ్ చేసిండ్రు. ఎందుకు వేసినావు? అంటే ఉద్యోగాలు అడిగినందుకేనా? నీవు ఇచ్చిన హామీ ప్రకారంగానే సెప్టెంబర్లో ఉద్యోగాలు వేస్తా అన్నావు, జూన్లో ఉద్యోగాలు వేస్తా అన్నావు, టీచర్ పోస్టులు భర్తీ చేస్తా అన్నావు. మరి ఏం చేసినావు? నిరుద్యోగులను నిన్ను నమ్మి ఓటేస్తే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అభూత కల్పనలు చెప్పి గత ప్రభుత్వంలో నీవు ఈరోజు గద్దెనెక్కినావు. నిరుద్యోగులను ఈరోజు పట్టించుకోవట్లేదు. ఈరోజు బలమూరు వెంకటికి ఉద్యోగం దొరికింది, నిరుద్యోగుల గురించి మాట్లాడు. ఆ రోజేమో నిరుద్యోగుల గురించి లేచి పడ్డాడు. వేసిన నోటిఫికేషన్ల మీద కేసులు వేసిండు. ఈరోజు బలమూరు వెంకటికి ఉద్యోగం దొరికితే మాత్రం ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం దొరికినట్లేనా? కోదండరామ్ గారికి ఉద్యోగం దొరికింది, వారికి నిరుద్యోగులకు ఉద్యోగం దొరికినట్లేనా? ఒకప్పుడేం కోదండరామ్ గారు చర్చలు పెట్టారు, సభలు పెట్టారు, ఇప్పుడు ఎక్కడ పోయినరు? కనిపించట్లేదు. మరి నిరుద్యోగుల ప్రభుత్వమా ఇది? ప్రజాపాలన అంటారు, పనికి మళ్ళీ పాలన చేస్తుండ్రు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, నిరుద్యోగులు మోసం చేసిన ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేవలం 420 హామీలతోటి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారు నడుస్తుండ్రు. అంతే తప్ప నిధులు నియామకాలు అన్నారు. నిధులేమో వాళ్ళ ఐక్యమానికి సంబంధించి, నిధులేమో గురువు గారు చంద్రబాబు నాయుడుకి సంబంధిస్తుండ్రు. ఈ నియామకాలు వాళ్ళ చుట్టూ చెంచకాలకు ఇస్తుండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్నది ఏంటంటే ఆయనని కేసీఆర్ని ఎవరైతే తిడతారో వాళ్ళకి పదవులు వస్తున్నాయి. వాళ్ళు నిరుద్యోగుల నుంచి ఉద్యోగులకు వస్తారు. బలమూరు వెంకట గత ప్రభుత్వంలో కేసీఆర్ని గట్టిగా తిట్టిండు, ఆయనకు ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చిన తర్వాత నిరుద్యోగులు గుర్తురాలే, విద్యార్థులు గుర్తురాలే. ఆయన ఉద్యోగం వచ్చింది కాబట్టి గురుకుల విద్యార్థులు చనిపోతే ఆనాడు ఏదో ఒక పాఠశాల గురుకుల పర్సనల్ కారణంగా చనిపోతే బలమూరు వెంకట వేల మందిని వేసుకుపోయి ఆ కాలేజీలకు అక్కడ ఆ హాస్టల్లో ముట్టడి చేసింది. ఈరోజు మరి ఎందుకు కనిపిస్తుంది? 51 మంది చనిపోయిండు. ఈరోజు రాష్ట్రంలో మూతపడుతున్న స్కూళ్ళు ఎక్కువైనాయి, ఓపెన్ చేసిన స్కూళ్ళు తక్కువైనాయి. ఈరోజు విద్యా వ్యవస్థ మీద అసలు రేవంత్ రెడ్డి గారికి లాస్ట్కి 2 సంవత్సరాలు అయితే విద్యాశాఖ మంత్రి లేదు. ఆయనకేం విద్య రాదు, విద్యాశాఖ మంత్రిని పెట్టాడు. శాంతి భద్రతలు భ్రమించినాయి, శాంతి భద్రతలకు సంబంధించి పట్టించుకోవట్లేదు. ఈరోజు కేవలం బీఆర్ఎస్పీ ఎక్కడ కనిపించినా సరే, బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం ఎక్కడ కనిపించినా కేసులు పెట్టండి అని చెప్తుండ్రు. లాస్ట్కు మా గెలు శ్రీనివాస్ గారు భార్య అయినా సరే, ఆమె ఒక నిరసనకు రాకపోయినా సరే 109 పెట్టిండు. అంటే ఆమె నిరసన లేదు, అక్రమ కేసులు. నిరసన లేని వ్యక్తుల మీదకి అక్రమ కేసులు పెడుతుండు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం,
మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిత్యం పోరాడుతుంది, నీ గుండెల్లో నిద్రపోతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన తీరును కావచ్చు, మరి విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయి రాష్ట్రంలో? అయితే రేవంత్ రెడ్డి గారు 2023 నుండి గద్దెనెప్పినప్పటి నుండి విద్యార్థులకు కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ ఈ దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు. అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం అనేది ఒక 50 ఏళ్ళు వెనుకబడ్డది. గతంలోనే రేవంత్ రెడ్డి అన్నట్టు ఇందిరమ్మ పాలన ఇస్తుండ అన్నట్టు ఇందిరమ్మ పాలన లెక్క ఎమర్జెన్సీ పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడకుండానే వచ్చినాయి. ఆ రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు, మహిళలకు ఇస్తా అన్న తులం బంగారం కానీ కళ్యాణ లక్ష్మి కానీ అవి అడిగిన దిక్కే లేదు, స్కూటీలు దిక్కే లేవు, 2500 దిక్కే లేవు. కేవలం ఆర్టీసీలో ఫ్రీ బస్ అని చెప్పుకొని మహిళలను మభ్యపెట్టి ఇప్పటి వరకు నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులను మోసం చేసి ఇప్పటికీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్టుగా ఉద్యోగాలు ఇస్తా అని మొత్తం ఇప్పటికీ ఏ ఉద్యోగం కూడా ఇస్తలేడు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు తీసుకొని వాటికి ఒక షోప్ టాప్గా వాళ్ళకు పత్తులు ఇచ్చుకుంటూ తనే ఉద్యోగాలు ఇస్తున్నట్టు ఒక బిల్డప్ కొడుతున్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీనిపై నిరుద్యోగులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ చాలా గుర్రుగా ఉన్నారు. అశోక్ నగర్లో ఆ రోజు రేవంత్ రెడ్డి మొత్తం వెళ్ళి నిరుద్యోగులను రెచ్చగొట్టి అక్కడ ఉన్న వాళ్ళ ఎన్ఎస్యూ వాళ్ళ అప్పుడున్న బల్మూరి వెంకటు నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈ ఓట్లు వేయించుకున్నారు. వారు ఇప్పుడు కూడా అశోక్ నగర్కి వెళ్తే కానీ క్యాంపస్లకు వెళ్తే ఎన్ఎస్యూలను కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కానీ తరిమి నిరుద్యోగులు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. టీజీపీఎస్సీ పక్షాలను చేస్తాము అధికారంగా రాగానే అని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? టీజీపీఎస్ అనేది కూడా ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి కూడా కొన్ని అవకతవకలు జరిగినట్టు మనకు వార్తలు ఇస్తున్నాయి. అది కూడా రియలే. ఎందుకంటే ఈ నిరుద్యోగుల మీదనే ఈ ప్రభుత్వం నిలబడ్డది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 420 హామీలు ఈ నిరుద్యోగుల ఓట్లతోటే ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ నిరుద్యోగులకు ఇస్తా అన్న ఒక్క హామీ కూడా నెరవేర్చలే. నిరుద్యోగులను మోసం చేసి గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదు. నిరుద్యోగులను మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తాను ఇవన్నీ ఇడిచిపెట్టి కమిషన్ల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. కమిషన్ల కోసం మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మంత్రులు కానీ ఎవరు కానీ ఏ చిన్న ముచ్చటకి వచ్చినా కూడా హెలికాప్టర్ను ఎంత దుర్వినియోగం చేస్తున్నారో తెలుసు. అలాంటి నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో. సో మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారు అని చెప్తున్నాడు. మళ్ళీ అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రామచంద్రరావు కూడా బీఆర్ఎస్ను కాంగ్రెస్ను బొందబెట్టుతున్నారు. స్థానిక సంస్థలలో వాళ్ళ రోజులు అన్నీ దగ్గర పడ్డాయి. సో బీజేపీ వైపే జనాలు చూస్తున్నారు అంటున్నాడు. మరి ఇది ఎట్లా చూస్తారు? అయితే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. వీళ్ళు దొందే 2023లో ఈ రెండు కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడియడానికి ప్రయత్నం చేసి గెలిచారు వాళ్ళు. ఈ గెలిచి గద్దెనెక్కి ఇప్పుడు ఈ బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మనకు వెనకడిగేస్తుందో చూడవచ్చు. దీనికి బీజేపీ సపోర్టు, బీజేపీ ప్రభుత్వ పెద్దల సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు కూడా ఏం సపోర్ట్ చేస్తలేరు. 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణకు 0 నిధులు ఇస్తున్నారు. ఇదే ఆంధ్ర ప్రాంతానికి ఫుల్ నిధులు కేటాయించమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా 2-3 సార్లు ఆంధ్రలో ప్రకటన చేశాడు. ఇవన్నీ తెలంగాణకు వీళ్ళు ఒక 50 ఏళ్ళ నష్టాన్ని కలిగించి తెలంగాణను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కలిపే కుట్ర కూడా జరుగుతుందన్నట్టు మనకు తెలియజేస్తుంది.